అందరికీ నమస్కారం. వెల్కమ్ టు షీప్ ఫార్మింగ్. అయితే గొర్రెల పెంపకం అనేది మనం చూస్తున్న ఈజీ అయితే కాదు. అయితే ఏది మనకు యూట్యూబ్లో వీడియోలలో పెడతారు కదా, 3 నెలలు చస్తే ఒక పిల్లకు 2,000 వస్తాయి, 3,000 వస్తాయి, అట్లా మీరు 50 పిల్లలు చదువుకుంటే మీకు 1,00,000 వస్తాయి, 50,000 వస్తాయి అని చెప్తారు కదా. అవన్నీ ఫేక్ ముచ్చట్లు, నమ్మకుర్రి. నేను కూడా యూట్యూబ్లో వీడియోలో పెడతా, కానీ మాత్రం పెంచుకోమని చెప్పా. ఎందుకంటే దీంట్లో రిస్క్ బాగుంటుంది. రిస్క్ అంటే దీనికి ఓపిక బాగా కావాలి. మళ్ళీ ఏంటంటే వీటికి ఊకే వ్యాధులు వస్తూనే ఉంటాయి ఎప్పుడోటి. ఆ వ్యాధులను తట్టుకునే శక్తి ఉండాలి. మనం ఒక 50 పిల్లల్ని దాదగలుగుతున్నామంటే 3-4 నెలల టైంను వాటి కోసం ఫ్రీగా కేటాయించాలి. అదే దాని నుంచి మనకు రూపాయి లాభం ఉండదు. ఆ 50 రోజులు 60 రోజులు మేపుకునే టైంలో మనం బయట ఆల్టర్నేట్ పని ఉండాలి. మనకు మొత్తం దీని మీదనే ఉండాలంటే మనకు ఇంట్లో ఏది నెలవారీ ఖర్చులు మాత్రం అసలే వెళ్ళవి, చిట్టీలు కానీ ఏమన్నా ఉంటే. సో ఆల్టర్నేట్ పని వేరే ఉండాలి. నెలకు 10,000 20,000 వచ్చేది బయట పని ఉండాలి. అప్పుడైతేనే ఈ దందలకు దిగాలి. ఎందుకంటే ఇలా లాభం వస్తుందని కూడా గ్యారంటీ చెప్పలేము. నేను 1,50,000 పెట్టి 26 పిల్లలు తీసుకొచ్చిన. 26 పిల్లలు తీసుకొస్తే అందులో తీసుకొచ్చినాక నెల 15 రోజులకు ఒక 2-3 చనిపోయినాయి. డిసీజ్ వచ్చి కొంచెం మనం తీసుకురాగా సైజు చిన్నవి వచ్చి పెద్దవి వచ్చి అట్లా ఏది తట్టుకోలేక రోగాలు వచ్చి అట్లా 2-3 చనిపోయినాయి. కొన్ని రోజులకు ఒకటి బూరు కత్తిరిస్తా అని కడియేస్తే అది కడియరాకనో ఏమో ఆయన ఒక్కటి చంపేసిండు. మళ్ళీ ఏమైందంటే మొన్న దాన కొనుకొచ్చిన. అయితే దాన కొనుకొస్తే మంచిగా జరుగుతాయని మక్కలు పట్టించుకొచ్చి షెడ్లో పెట్టి దాని మీద డబ్బా బొర్రేసిపోయేటాను ఎప్పుడు కానీ. ఆ రోజు ఈ డబ్బా అనేది పెట్టడం మర్చిపోయినా. అప్పుడు సీసీ కెమెరా లేదు, ఏం లేదు. సాయంత్రం 4 గంటలకు షెడ్లో తోలి తాళం వేసుకొని పోయినా. మళ్ళీ తెల్లారి నేను వేరే పని చేస్తా అన్నట్టు వేరే పనికి వచ్చే వరకు పొద్దున 9 అయింది. 9 వరకు ఏం లేకుండా మొత్తం 15 కిలోల మక్కలు పట్టించుకొచ్చిన మక్క గడక మొత్తం బుక్కినాయి. అట్లా ఒక 5 డ్యామేజ్ అయినాయి. ఇంకా డ్యామేజ్ అంటే మొత్తం చనిపోలే. దేవుని దయ వలన 3 రోజులు 4 రోజుల దాకా అవి అట్నే బతికే ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి. 3 రోజుల తర్వాత లోపల మొత్తం చిట్టగట్టినట్టు అయ్యి మొత్తం బొత్తలు ఉబ్బడం అట్లా అయినాయి. సో తొందరగా గమనించిన అవి బతికేటట్లేవు. ఎందుకంటే అదే రోజు అయితే కొంచెం నేను ఏమన్నా మెడిసిన్స్ తీసుకొచ్చి పోతే మంచిగా ఉండవచ్చు, బ్లూటసిల్ లేదా ఈ సోడా లాబోటి. నేను ఏం కాదని ఇడిచిపెట్టిన. 3 రోజులకు దానికి ఎఫెక్ట్ అయింది. 3 రోజులకు వచ్చి చూస్తే మొత్తం నిలబడిపోయినాయి పిల్లలు. ఏం చేద్దామని ఆ కటిక వాళ్ళను వీళ్ళని తీసుకొస్తే వాళ్ళు 3,000 కోటి 2,000 కోటి వాళ్ళు అడిగిర్రు. సో ఆయనతో తొందర అదే రోజు సండే కావడం వలన మా పక్కన ఉన్న విలేజ్లకు మా విలేజ్లకు తీసుకొచ్చిన రేటు కంటే ఒక 1,000 రూపాయలు తక్కువనే ఒక్కొక్కదానికి తీసుకొచ్చిన రేటు మనం చూసుకొని పిల్లలు ఇక మొత్తం పోవద్దని వచ్చిన రేటుకు ఒక 1,000 రూపాయలు తక్కువగా అమ్మేసిన. కొనుకొచ్చిన రేటుకి అంటే నేను 4 నెలలు కాపాడిన. 4 నెలలు కాపాడి నా చేతులతో నేనే మళ్ళీ ఒక్కొక్క 1,000 రూపాయలు తక్కువ అంటే 5,000, అప్పుడు 6,000 ఆ పొజిషన్తో నేను పిల్లల్ని అమ్మేసిన. అవి ఒక్కొక్క పిల్ల 10,000 11,000 పిల్లలు నేను 5,000 6,000 ఒకటి ఇచ్చేసిన. అంటే మీరు అర్థం చేసుకోరు ఎంత లాసో. నేను 4 నెలల శ్రమ వేయింది. నేను తీసుకురాగా ఒక్కొక్క పిల్లకు 6,600 అట్లా పడ్డాయి. సో ఎవరైనా సరే రిస్క్ ఉంటుందని మాత్రం తెలుసుకొని మాత్రమే ఈ దందలకు రారి. ఏదో చేద్దాం, ఉన్నది షెడ్ వేద్దాం, నీళ్ళు పెడదాం, గడ్డి అలుకుదాం, ఇంకా మక్కలు తీసుకొచ్చి దాన వారవద్దాం, అవే పెరుగుతాయి అని మాత్రం మీరు అసలే కలలు కనకూర్రి. ఆ కళలకు ఇక్కడ ఉన్న మన రియాలిటీకి సెట్ కాదు. సో ఎవరైనా సరే చేత్తాం, పట్టుదల ఉంది, ఒకసారి మునిగినా ఒకసారి తేలుతాం అని అనుకుంటే మాత్రమే ఈ దందలకు రారి. మళ్ళీ ఇది రూపాయి 2 రూపాయలు పెట్టి మనం అయ్యో లాస్ వచ్చిందని పక్కకు జరిగే దంద కాదు. చిన్న నాటుకోళ్ళ పెంపకం చేస్తున్నారు. వాళ్ళు ఒక 50,000 మందం, 20,000 మందం, 10,000 మందం కోళ్ళు తీసుకొస్తున్నారు, దాన పెట్టి పెంచుతున్నారు, అమ్మేసుకుంటారు. సో అలా కూడా డిసీజులు వస్తున్నాయి. కానీ అవి ఒకసారి పోయిందనుకో లాభం అంటే 50,000, అంతకంటే ఎక్కువ స్టార్ట్ చేయరు. అది 50,000 వరకు. కానీ గొర్రె పిల్లల పెంపకం ఎట్లా అంటే మినిమం 20 నుంచి 50 అట్లయితేనే స్టార్ట్ చేస్తుంది. 5-4 తెస్తే మనం రోజు ఆటంబడి ఉన్నా మనకు రూపాయి రాదు. సో మనం పెట్టే పెట్టుబడి పెద్దగా ఉంటుంది, రిస్క్ కూడా పెద్దగా ఉంటుంది.
ఎందుకంటే మనం తీసుకొచ్చే ఈ జీవాలలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన డిసీజ్ వస్తాయి. వీడికి వచ్చినాక ఓదానికి దగ్గులు, ఓదానికి తుమ్ములు, ఓదానికి సడిది, ఒక్కొక్క దానికి అదేంటి కాలి పుండ్ల సమస్యలు, ఒక్కొక్క దానికి చర్మ సమస్యలు, ఇట్లా ప్రతి ఒక్కటి వస్తాయి. అవన్నీ ఇక్కడికి వచ్చినాక మనల్ని చాలా ఇబ్బంది పెడతాయి. సో ఎవరైనా సరే పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు ఇవన్నీ గమనించుకోవాలి. ఎప్పుడు కానీ లాభాలు వస్తాయి, వేలకు వస్తాయి అని చూడద్దు. ఫస్ట్ మనం చూసుకునేది మనం వాటిని కాపాడుకోవడం మాత్రమే. తర్వాత సంగతి దేవుడెరుగు. ఎట్లాగో వచ్చే లాభం వస్తూనే ఉంటుంది, పోయే నష్టం అయితేనే ఉంటుంది. కానీ సమస్యలు అయితే వీటితో ఈ విధంగా ఉంటాయి. అయితే నేను ఈరోజు మళ్ళీ కొత్తగా అంగడి పోయినా. ఇంకొక 5-6 పిల్లలు తీసుకొద్దాం. మనం కొంచెం మొన్న చనిపోయిన పిల్లలకు భర్తీ చేయడానికని పోయినా. అయితే అక్కడికి పోతే ప్రతి ఒక్కరు చిన్నపిల్లలనే అమ్ముతారు. సంతలో కూడా అమ్మేటోళ్ళు, ఈ దళారులు కానీ వాళ్ళు అంటారు కదా, పెద్ద పిల్లలు బాగా తక్కువ మంది అమ్ముతారు. మొత్తం చిన్నపిల్లలే, పాల్జీక పిల్లలు. అవి నెల పిల్లలా లేకపోతే నాకు తెలిసి నెల 15 రోజుల పిల్లల గంతే. అటువంటి పిల్లల్ని వాళ్ళు 5 మందలు పెట్టుకుంటారు. కథం 5,000 6,000 మినిమం రేట్కి ఇచ్చేస్తారు. ఇక చెప్పుడు మా 6,500 చెప్తుర్రు, 5,500కు 6,000కి ఇచ్చేస్తారు. 3,000 4,000 పిల్ల అయితే అంగట దొరకలేదు అసలు. అది ఎంత దొరుకుతుంది అనుకున్నావు? చిన్న పిల్ల, రాత్రి పుట్టిన పిల్లను, నిన్న పుట్టిన పిల్లను, 3 రోజుల కింద పుట్టిన పిల్ల అయితేనే 2,000 నుంచి 3,000 మధ్యలో ఉంది. నెల పిల్ల మాత్రం కావాలంటే మినిమం 5,000 నుంచి మీదికే స్టార్ట్ ఉంది. అసలు పిల్లల్ని అందరూ ఏమనుకుంటారు, 5,000కు పిల్ల తీసుకొచ్చినాం, ఓ 3 నెలలు దాస్తే 8,000కు పిల్ల వస్తుందని ఆయనత బాగా మంది దొడ్డికాడ షెడ్ వేద్దాం, ఆయనత సాద్దామని తీసుకుపోతుర్రు. ఆడికి అయినాక మాత్రం ఇటువంటి పిల్లలు బతికే వాళ్ళకి అర్థమైతే లేదు. ఎందుకంటే అందరు యూట్యూబ్లో చూసే తీసుకొస్తారు కదా. ఎవరైనా సరే ఒక 2 సార్లు 3 సార్లు బ్యాచ్లు మెయింటైన్ చేస్తేనే వాళ్ళకి అర్థమవు, వీళ్ళకి అర్థమయ్యేటట్లేదు. సో అందుకని వీళ్ళు పోతుర్రు సంతలో 5,000 ఒకటి 6,000 ఒకటి చెప్తారు. అవి 3 నెలలు 4 నెలలు కాపాడాలంటే వాళ్ళకు మస్తు రిస్క్ అవుతుంది. చనిపోయిన వాళ్ళు కూడా షెడ్ క్లోజ్ చేసుకున్న వాళ్ళు బాగా మంది ఉన్నారు. సో అందరు తెత్తురని తీయకుండా ప్యాషన్తో తీరి కొద్దిగా ఆలోచించి తీసుకొచ్చేవాళ్ళు. నేను ఎందుకు కాదంట తీసుకొచ్చేవాళ్ళను. నేను కూడా అసలు స్టేజ్ నుంచి వచ్చినాయి కదా. అందరూ బాగా షెడ్డు పెద్దగా వేసుకొని ఒక్కసారి ఒక 50-100 పిల్లలు తీసుకొచ్చే వాళ్ళు మాత్రం అనుభవం వచ్చినాకనే తీసుకురావాలి. ఇక పైసలు ఉన్నాయి కదా అని తీసుకొస్తే మాత్రం లాస్ వస్తారు. అండ్ మళ్ళీ ఒకటి ఏంటంటే, పిల్లల్ని ఎవరైనా సరే పాలు మరిచిన పిల్లల్నే తీసుకురావాలి. మినిమం 7,000 పెట్టండి పిల్ల రాదు. ఆ 7,000 పిల్ల అయితేనే ఒకవేళ మనకు అనుభవం లేకున్నా సరే అవి మిగలగలుగుతాయి మన దగ్గర. ఒకరోజు మనం ట్రీట్మెంటు తెలియకపోయినా అవి తట్టుకోగలుగుతాయి. ఎవరు ఫుడ్ డైజెస్టివ్ ప్రాబ్లం వచ్చినా అవి తట్టుకోగలుగుతాయి. చిన్నపిల్లల్ని తీసుకొస్తే పాల పిల్లలు నురుగు పిల్లలు అంటారు. అవి మన దగ్గర వచ్చినాక అసలే తట్టుకోవు. ఒక 10 రోజులు 15 రోజులు నెల రోజులుగా తల్లి మీద బెంగతో ఉంటాయి, గడ్డి మెయ్యయి. ఆ టైంలో మనం దానికి సరైన ఫీడ్ ఇవ్వలేదనుకో అవి చనిపోవడం జరుగుతుంది. సో తీసుకొచ్చే వాళ్ళు మాత్రం పెద్ద పిల్లలు తీసుకురారి. ఆయన మళ్ళీ సంతలో తీసుకురాకూరు. నన్ను అడిగితే మంచిగా మనకు తెలిసిన వాళ్ళే, బాగా అంటే వాళ్ళు కూడా ఇయ్యరు. కుర్మగోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరకు పోయి మందల మీద తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర మందకు 2 పిల్లలు తీసుకొచ్చుకోర్రి. 10 మందలు తిరుగుర్రి. ఊరన్నాక ఒక 10-20 మందలు ఉంటాయి. పక్క పన్న ఊరు తెలిసిన కారణం అన్నయ్యను ఒక 10 మందలు తిరుగుర్రి. పిల్లకు 2 మందకు 2 పిల్లలు తీసుకురారి. అట్లయితే మనకు ఈ పెద్ద పిల్లలు దొరికే అవకాశం ఉంటుంది, తక్కువ రేట్లో దొరికే అవకాశం ఉంటుంది. సంతలకు పోతే వీళ్ళు వచ్చిన వాళ్ళు ఎట్లా కొనకపోరని వాళ్ళు రేట్ ఎక్కువ చెప్తుర్రు. మళ్ళీ అవి మేస్తే కూడా తెలియదు. కొందరు మంచిగా ఆరోగ్యం మంచిగా లేనియే పట్టుకొస్తారు, అంగట్లా అమ్మేస్తారు. మనమే అనుకుంటాం మంచిగా ఉన్నాయి, కొద్దిగా అగ్గోకి ఇచ్చారని మనం అనుకుంటాం. ఇంటికి తీసుకొచ్చినాక మెయ్యాయి, బాగా సతాయిస్తాయి, చనిపోలు కూడా చనిపోతాయి 1 రోజు 2 రోజులలో. సో వీలైనంత వరకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోరు. ₹1 అటు అయినా ఇటు అయినా సరే. అండ్ ఇంకో విషయం ఏంటంటే, దానా మాత్రం కరెక్ట్ టైంకి ఎట్టుర్రి. పొద్దున కానీ సాయంత్రం కానీ పెడతాం కదా, ఆ దానా మాత్రం కరెక్ట్ టైంకి ఎట్టుర్రి. షెడ్లో మాత్రం దానం పెట్టకుర్రి, నా లెక్క చేయకుర్రి. అంటే నేను తెలిసే చేసుకున్నా, అది ఎవరికైనా చెప్పుకున్నా ఇంకా మీదికెళ్ళి 2 తిడుతుర్రు తప్ప వేరే అదేం లేదు. సో ఎవరైనా సరే దానాన్ని బయట షెడ్లకు దూరం పెట్టండి. ఎందుకంటే అవి చింపుకొని బుక్కే ప్రమాదం ఉంది. ఇప్పుడు అట్లనే చనిపోయినాయి కదా.
అండ్ లాస్ట్ చెప్పే విషయం ఏంటంటే పిల్లలకు దానా మాత్రం పక్కా ఇవ్వండి, ఫీడ్ మాత్రం కరెక్ట్ టైం టు టైం పెట్టండి. మళ్ళీ మీ దందను మీరే మానిటైజ్ చేసుకోవాలి, వేరేటోళ్ళ మీద పెట్టి మాత్రం చేయకండి.